తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో వ్లాగ్తో వచ్చాను. మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో అమ్మ వాళ్ళని కూడా తీసుకువెళ్దాం అనుకుంటే ఫుల్ వర్క్ ఉంది అన్నారు. మనమే ఏ పని పాట లేకుండా తిరుగుతున్నాం. ఎగ్జిబిషన్ భువనగిరిలో. సో పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. నేను మాత్రం ఏ బస్సు ఆటో దొరకక ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా. అక్కడ మా వాళ్ళు మాత్రం బస్సుకి వస్తావు, బండికి వస్తావు అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా బస్ దొరికేలా లేదు అనేసి ఆటోలో స్టార్ట్ అయ్యాను. వస్తున్నా, వచ్చేస్తున్నా. మనం కొంచెం హ్యాపీగా ఉంటే పక్కా ఏదో ఒక నెగిటివ్ జరుగుతుంది కదా. అసలైన ట్విస్ట్ ముందుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు ఆటోలో ఉన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. మనం ఇంత ఎగ్జైట్గా వెళ్తున్నాం కదా, అసలు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందా అని. మా ఆరుష్ గాడేమో ఒక్కటే ఫోన్లు కొడుతున్నాడు, ఏడున్నావు అని. ఇంకా భువనగిరి రీచ్ అయ్యా. ఎగ్జిబిషన్ కాలేజ్ గ్రౌండ్లో వెళ్ళి చూస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 2 days టైం ఉంది అన్నాడు. ఏం చేస్తున్నావు? ఎందుకు? ఆల్రెడీ రెడీ అయినావు కదా ఎగ్జిబిషన్కి. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఇక రెడీ అయి కూర్చున్న వీళ్ళు నన్ను ఏ భాషలో తిట్టాలో తెలియక సైలెంట్ అయ్యారు. నేను తీసిన జెయింట్ వీల్ వీడియో చూసి వెళ్దాం అలా సరదాగా అని అనుకొని స్టార్ట్ అయ్యాము. ఈసారి కూడా అంకుల్ని నేనే అడుక్కోవాల్సి వచ్చింది. చీనా బతుకు. ఇక్కడ అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడుక్కొని ఎందుకు? ఇంకా మీకు తెలిసిన నీళ్లు లేని బావి ఉంటే కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్ నేను వీళ్ళంతా ఉన్నప్పుడు చూసా, మళ్ళీ వీళ్ళతో వచ్చి చూస్తున్నా. ఎగ్జిబిషన్ అయితే అదిరిపోయింది. మా ఆరుష్ గాడి కాళ్ళకి నా నోరుకి అస్సలు అడ్డు అదుపు లేదు. ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతున్నాడు. వాడు ఇప్పుడే కలుగలో ఎలుకలాగా తిరుగుతున్నాడు. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యాక వీడిని ఇక్కడికి తీసుకొస్తే మేము తర్వాత మిస్సింగ్ పోస్టర్లు వేయాలేమో. లస్క ఖర్చైనా పర్లేదు, స్టార్ట్ అయ్యాక రచ్చే. మన దగ్గర అంత లేవు కాబట్టి మన బడ్జెట్లో ఎంజాయ్ చేద్దాం. పనిష్మెంట్ ఇంకా అయిపోలేదు. మా వాడు ఇంకా పనిష్మెంట్ గట్టిగా ప్లాన్ చేసి A to Z బజార్కి తీసుకొచ్చాడు. అక్కలిద్దరూ బుక్స్ చూస్తుంటే వీడు మాత్రం టాయ్సే చూస్తున్నాడు. ఫైనల్గా మా షాప్ ఫినిష్ చేసుకున్నాం. మా పెద్దమ్మ వాళ్ళది ఇంకా అవ్వలేదు. మా నలుగురి గోల భరించలేక గెట్ అవుట్ అన్నారు. మరి అంత మర్యాదగా చెప్పారని బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇది ఈరోజు వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.